దేవుని నామముకి స్తుతి మహిమ చెల్లిస్తున్నాము. మరి ప్రాముఖ్యమైన అంశానికి వచ్చి ఉన్నాము. ప్రభు అయిన దేవుడు మన కొరకు ఈరోజు ఏర్పాటు చేసిన మంచి వాక్య భాగాన్ని మనందరము నేర్చుకుందాము. సిద్ధపడి వచ్చారన్నారా? ఎంతమంది సిద్ధపడి వచ్చిన్నారు? హల్లెలూయా. కొంతమంది సిద్ధపడి రాలేదు. ఏది చెప్తే తిందాము, ఏది చెప్పినా మారం. కాబట్టి ఏది చెప్పినా మాకు పర్వాలేదు, రైట్, నో ప్రాబ్లం. సిద్ధపడి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు మీ హృదయాన్ని కదిలించేలాగా దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాను. మరి దేవుడు తన బూరగారని ఈరోజు వాడుకోబోతున్నందుకు దేవాదేవునికి నేను కూడా స్తుతులు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన నెలంతా కూడా కాపాడిన దేవుడు. మరి మొదటి ఆదివారంకి వచ్చాము. 4 నెలల్లో దేవుడు తన సన్నిధిలో మనందరినీ కూడా కాచి కాపాడి మంచి ఆరోగ్యమునిచ్చి సంతోషాన్నిచ్చి అనేకమైన పరిస్థితులను కూడా నడిపించున్నారు. అవునా? అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. గడిచిన వారం నుంచి కాకుండా అనేక వారాలుగా కొన్ని వాక్యాలు నేను సేకరిస్తూ ఉన్నాను. ఎన్నో మాటలు, కొన్ని మాటలు చాలా సంవత్సరాలు గడిచిపోయింది, సంఘంలో నేర్చుకోవట్లేదే అని ఆలోచన చేసుకుంటూ కొన్ని మెసేజెస్ నేను తలంచుకుంటూ ప్రార్థన చేసుకున్నప్పుడు నేను రాసుకుంటూ మొబైల్లో పెట్టుకున్నాను. ఉదయకాలం వరకు సంఘానికి వచ్చేంత వరకు కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. సంఘానికి వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక తలంపునిచ్చాడు. ఐ డోంట్ నో వై. మరి ఈరోజు ఆ మాటల ద్వారా దేవుడు మనల్ని మరి ఆదరించడం చూస్తున్నాను. ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ టు మీ, షుడ్ నాట్ బి ఎ సర్ప్రైజ్ టు యూ. ఓకే. మరి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి మరి ఈరోజు ఫిలెమోనుకు రాసిన పత్రికను ధ్యానించాల్సిందిగా మరి నాకు అనిపించింది. మరి దేవుని యొక్క కార్యము ఈ మాటల ద్వారా మనందరం కూడా ఆదరింపబడాలని చూద్దాము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ మాట చూస్తున్నప్పుడు మరి ఎంతమందికి ఫిలెమోను ఈ పత్రికను చదివి ఉన్నారో నాకు తెలీదు. అవునా? ఎంతమంది చదివారు ఈ పత్రికని? అసలు ఉందని తెలుసా? తెలుసు. ఓకే, గుడ్. ఎంతమంది పత్రికను చదివి ఉన్నారు లైఫ్ టైంలో? ఒకసారి అన్న. బ్యాక్ బెంచర్స్ ఎవరు లేరు. రైట్. అయితే మంచిదే, దేవుని తలంపు మంచిదే. గొప్ప వాక్యము, వెరీ ఇన్స్పైరింగ్, వెరీ ఇన్స్పైరింగ్. అపోస్తలుడైన పౌలు గారు బైబిల్ గ్రంథం అంతటిలో ఇంకా కొంతమంది దొరకలే అనుకుంటా, హెబ్రీ పత్రిక తీసి ఒక పేజీ తిప్పండి. ఒకటే పేజీ ఉంటుంది, అది ఒకటే పేజీ ఉంటుంది. హెబ్రీ పత్రికను ఓపెన్ చేసి ఒక పేజీ ఇటు తిప్పండి, కనబడుతుంది. రైట్. చాలా చిన్న పత్రిక, చాలా చిన్న పత్రిక. లేదా స్మాల్ లెటర్ ఫ్రమ్ పాల్ టు అ చర్చ్ ఎల్డర్ ఫిలెమోన్. అపోస్తలుడైన పౌలు గారు రాసిన 13 పత్రికలలో మరి చాలా మటుకు చిన్నగా ఉన్న మరి పత్రిక ఇదే. అవునా? అపోస్తలుడైన పౌలు గారు రాసిన అనేకమైన మరి పత్రికలను కానీ మనం చదువుతున్నాము, బైబిల్ స్టడీలో ధ్యానిస్తున్నప్పుడు ఆయన భాష, దేవుడు తనకిచ్చిన తలంపులతో అనుభవాలతో ఎన్నో గొప్ప గొప్ప జ్ఞానమును, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప జ్ఞానమును, తన ప్రేమను వెల్లడిపరచడానికి తన జీవితాన్ని సమర్పించుకొని తన ప్రభువారు తనకు అనుగ్రహిస్తున్న అనుభవాల గుండా వెళ్తూ సంఘాన్ని తను ప్రోత్సహిస్తూ, మందలిస్తూ, గద్దిస్తూ అనేక పత్రికలు చూస్తాం. మరి మీరు చూస్తే ఆలోచన చేస్తే అపోస్తల కార్యాలు మనము చూస్తున్నాం. అపోస్తల కార్యాల్లో మొదటి 10 అధ్యాయాల వరకు కూడా మరి పేతురు మరియు యోహాను గురించిన విషయాలు మనకు బాగా కనబడితే 10వ అధ్యాయం 11 నుండి 28వ అధ్యాయం వరకు కూడా యేసు ప్రభువారు పౌలు ద్వారా ఏ విధమైన ఇటువంటి సువార్త దండయాత్రలను చేయించారో, ఆయన చేసిన గొప్ప సేవను లేదా సంఘ చరిత్రను మన అపోస్తల కార్యాల్లో చూస్తాము.
మిగతా పత్రికను చూస్తే ప్రత్యేకమైన పత్రిక రోమిలకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు ఒక్కటే లెటర్, ఫుల్ స్టాప్ కామా లేకుండా రాసిన పత్రిక ఏదైనా బైబిల్లో ఉంటే అది కేవలం రోమిలకు రాసిన పత్రిక. 16 అధ్యాయాన్ని రోజొక అధ్యాయం చదువుతుంటే ఎవరికి అర్థం కాదు. 16 అధ్యాయాన్ని అట్టస్ట్రెస్ చదవాలి. అదొక రకమైన పత్రిక. అది హెబ్రీలకు, రోమాలో ఉన్న యూదులకు రాసిన ప్రత్యేక పత్రిక. ధర్మశాస్త్రము గొప్పదా, విశ్వాసము గొప్పదా, ధర్మశాస్త్ర క్రియలు గొప్పవా, ప్రభువైన విశ్వాసము గొప్పదా అని విడమరిచి మరి రోమాలో ఉన్న యూదులకు రాసిన గొప్ప పత్రిక. అది మనకెంతగానో ఈరోజు అవసరమైన పత్రిక. ఐ రియలీ ఎంజాయ్ దాట్. ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం చూస్తున్నప్పుడు ఆయన సంఘం పైన, సంఘము తీసుకోవాల్సిన బాధ్యతల పైన, సంఘంలో చేపట్టవలసిన గొప్ప గొప్ప కార్యాల పట్ల దేవుడు ఏ విధంగా మనుషుని ఎన్నుకుంటాడు, ఆయన ఆత్మ ఏ విధంగా మనుషులపై బలవంతము చేస్తుంది, సంఘాన్ని ఏ విధంగా దేవుడు ప్రోత్సహిస్తాడు అన్న విషయాలు నేర్చుకోవడానికి ప్రత్యేకమైన పత్రిక. కొరింథీయులకు రాసిన పత్రిక చదివారా? కొరింథీయులకు రాసిన పత్రిక చదివితే మీకు ప్రశ్నలు జవాబులు. ఆ విధంగా ప్రతి పత్రికలో ఒక గొప్ప మర్మము, ఒక ప్రణాళికతో, ఒక పద్ధతితో, ఒక ఆలోచన విధానముతో రాయించబడ్డాయి. ఆ కోవలోకి దేనికి చెందకుండా జ్ఞానయుక్తమైన ఒక్క మాట కూడా లేకుండా కేవలము ఒక వ్యక్తికి రాసిన పత్రికని ఈ ఫిలమోనుకు రాసిన పత్రిక. దీనికి ఈ గొప్పతనం. ఎందుకు ఈ గొప్పతనం? మరి బైబిల్ గ్రంథంలో ఇంత చిన్న పత్రికను ఎందుకు మరి సమకూర్చారు, ఎందుకు చేర్చారు? ఆలోచన చేస్తే ఒక్కొక్క మాట 25 వచనాలు, కేవలం 25 వచనాలు చదువుతున్నప్పుడు ప్రతి మాటలో ఒక ఆంతర్యం మనకు కనబడుతుంది. నేను దాన్ని ఈరోజు ఇక్కడ కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు ఈరోజు విషదపరుస్తాను. నాకెంతో సంతోషం అనిపించింది. ఎంత సంతోషం అనిపించింది అంటే, దేవా, ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని చదివాము, కొన్ని సందర్భాల్లో ఈ వాక్యాన్ని చెప్పాము, కానీ ఈ అనుభవం నాకు ఎప్పుడూ కలగలేదే అని నాకు సంతోషము కలిగజేసిన ఈ పత్రికను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రైట్, ఫిలమోన్. హూ ఇస్ దిస్ ఫిలమోన్? కొలస్సీ సంఘములో ఉన్న ఒక సంఘ పెద్ద. మనం ముందుకు చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి, కొలస్సీ అనే ప్రాంతంలోకి, ఆయన ఆసియా ఖండంలో ఉన్న కొలస్సీ ప్రాంతానికి వెళ్ళి తన సువార్త దండయాత్రలో ఆయన ఎంతగానో సువార్తను ప్రకటించి అనేకులను క్రీస్తు యొక్క దాసులుగాను, క్రీస్తు పరిచారకులుగాను చేసి అక్కడ ఒక కొలస్సీలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆసియా ఖండంలో ఉన్న గొప్ప ప్రాంతము కొలస్సీ ప్రాంతము. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ సంఘము కొలస్సీ సంఘము. ఈ సంఘానికి నాయకత్వము వహిస్తున్న వ్యక్తి ఫిలమోన్. ఆ వ్యక్తికి వ్యక్తిగతమైన పత్రిక రాస్తున్నాడు. చూద్దామా ఒక మాట? మొదటి నుంచి చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతిను, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలమోనుకును. చలమా, ఏమని రాస్తున్నారు ఇక్కడ? క్రీస్తు ఖైదీనైన పౌలు. చాలా తక్కువ సందర్భాల్లో, 2 లేదా 3 సందర్భాలలో మాత్రమే అపోస్తలుడైన పౌలు గారు తనను తాను క్రీస్తు యొక్క ఖైదీనని ఎంచుకుంటున్నారు. మరి ఈ ఖైదీ అన్న మాట ఎందుకు ఎంచి ఉండొచ్చు అంటే, ఈ పత్రిక రాసేటప్పటికి దీన్ని జైలు పత్రిక అని పిలుస్తారు. 4 జైలు పత్రికలు ఉంటాయి. మరి ఈ పత్రిక కూడా ఆ జైలు పత్రికలో ఒకటి. అంటే పౌలు గారు రోమా చెరసాలలో ఉంటూ రాసిన పత్రిక కాబట్టి, మరి సైనికులు ఆయన అటు ఇటు తిరుగుతున్నప్పుడు కాబోలు, లేదా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని చూసినప్పుడు కాబోలు, మరి ఆయన చెరసాలలో ఉన్నాడు కాబట్టి కాబోలు, అవేవి ఆయన చెరసాలలో కనిపించలేదు. కానీ ఎవరి ఖైదీగా ఉన్నాడు అంటే క్రీస్తు ఖైదీగా ఉన్నాడు. గమనించండి, నేరస్తులనే ఖైదు చేస్తారు. అటువంటప్పుడు క్రీస్తు ఖైదీ అని పౌలు గారు ఎందుకు దీని గురించి అంత స్పెషల్గా చెబుతున్నారంటే, క్రీస్తు ఖైదీ అంటే ఖైదీకి రైట్స్ ఉండవు. గమనించండి, జైల్లో ఉన్న వ్యక్తులకు వసతులు ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళు కోరిన వరకు దొరకదు, కానీ
ఎదుటి వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ లేదా గవర్నమెంట్ ఇచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్ నియమ నిబంధనల ప్రకారమే వారికి ఆహారమును, భోజన పానీయములను, తర్వాత ఎప్పుడు బయటకు తీసుకురావాలి, ఎప్పుడు లోపల కూర్చోబెట్టాలని ఒకరి యొక్క ప్రణాళికల నుండి, ఒకరి ఆర్డర్లో నుండి జరుగుతాయి. సొంతంగా స్వతంత్రుడిగా ఉండలేరు. అంటే ఈ క్రీస్తు ఖైదీ లేదా ఈ మాటను వాడుతున్నప్పుడు అర్థం ఏంటంటే ఒక బానిసలాగా తను ఉన్నాడు. సొంత ఆలోచనలు చేసే వీలు లేని క్రీస్తు ఖైదీ. ఎంత గొప్ప మాట! మనందరం క్రీస్తు ఖైదీలమా లేదా మన స్వతంత్రులము? మేము స్వతంత్రులము. పౌలు క్రీస్తు ఖైదీ గురించి మాట్లాడుతున్నప్పుడు నా చిత్త ప్రకారము, నా ఇష్ట ప్రకారము నా జీవితంలో ఏది జరగకూడదని నేను నేర్చుకున్నది ఏంటంటే నేను క్రీస్తు ఖైదీని. ఎందుకంటే నా జీవితంలో సమస్తమును కూడా ఆయన అనుకరించి ఆయన అనుకూలముగా నడిపిస్తున్న నడుపునకు ఆయన మార్గంలో నడుస్తున్న వ్యక్తిని నేను. నడిపించేవాడు ఆయన, నడిపించేవాడను నేను. కాబట్టి నేను క్రీస్తు ఖైదీని అని తను క్రీస్తు ఖైదీగా సంబోధించుకోవడానికి గొప్ప సంతోషం అక్కడ కనబడుతుంది. మిగతా పత్రికల్లో మీరు చూడండి, ఆయన తను పరిచయం చేసుకున్నప్పుడు యేసు క్రీస్తు ద్వారా ప్రత్యేకపరచబడిన అపోస్తలుడైన పౌలను నేను అని పత్రికను ప్రారంభిస్తారు. కానీ కేవలం మరి ఈ పత్రికను ఫిలమోనికి రాస్తున్నప్పుడు మొదటిగా తను చెప్తున్నాడు, నేను క్రీస్తు ఖైదీని, నేను అపోస్తలుడను కాను అని చెప్పట్లేదు అక్కడ, నేను క్రీస్తు ఖైదీని అని చెప్తున్నాడు. ఇంకో మాట, ఇంకా సంతోషం అనిపించే మాట ఏంటంటే, మా ప్రియుడును మా జత పని వాడునైనా ఫిలమోను. గమనించండి, సంఘ పెద్దకు రాస్తున్న మాట చెబుతున్న మాట ఏంటంటే, నేను ఆ సంఘాన్ని స్థాపించిన అపోస్తలుడను అని చెప్పట్లేదు. కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలును రాస్తున్నంటాడు. ఈ వ్యక్తికి రాస్తున్నప్పుడు నా ప్రియమైన సహోదరుడా, అర్థమవుతుందా? నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన జతపనివాడా, అంటే క్రీస్తు ఖైదీగా నేనున్నాను, నీవు కూడా క్రీస్తు ఖైదీగా ఉండి నాతో పాటు కలిసి ఆయన పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయబడిన నా జతపనివాడా, నా ప్రియమైన సహోదరుడా అని సంబోధిస్తూ ఈ మాటను రాస్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ 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 పర్సనల్ లెటర్, నథింగ్ రిలేటెడ్ టు గాస్పెల్. అంటే సువార్త నిమిత్తము రాయబడుతున్న పత్రిక కాదిది. అపోస్తలుడైన పౌలు గారు వృద్ధుడిగా అయిపోయి అనుభవ జ్ఞానము చేత ఒక్క రిక్వెస్ట్ పర్సనల్గా చెబుతూ, బాబు ఫిలమోన్, నీకు నేను రాస్తున్నానని తన సొంతంగా రాసుకున్న పత్రిక అది. కాబట్టి ఈ పత్రికను చదువుతున్నప్పుడు మనకి ఏం కనబడుతుందంటే పౌలు యొక్క సొంత భావాలు కనబడతాయి, ఉద్వేగము కనబడుతుంది, సంతోషము కనబడుతుంది, ఆశీర్వాదాలు కనబడతాయి. ఒక తోటి సహోదరుడికి సహకరిస్తూ సహాయము కోరుకుంటూ అడుగుతున్న మాటలు చెప్పే పత్రిక ఈ ఫిలమోనుకు రాసిన పత్రిక. అయితే ఎవరి గురించి రాస్తున్నాడు? ఇది ఇంకా గొప్పది. ఇప్పటి వరకు నేను చెప్పిన మాటతో మీకు మాట అర్థమై ఉండొచ్చు. ఫిలమోనుకి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? ఫిలమోనుకి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? ఇంకా ముందుకు వెళ్దాం. ఎవరి కోసం రాస్తున్నాడు? ఏమని రాస్తున్నాడు? ఏం చేయమని రాస్తున్నాడు? దిస్ ఈజ్ అ పర్సనల్ లెటర్, దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ లెటర్, దిస్ ఈజ్ ఏ ప్రేయర్ఫుల్ లెటర్, దిస్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ లెటర్. ఓకే, ప్రేమపూర్వకమైన పత్రిక, ఆదరణ కోరుతున్న పత్రిక, కోరికను ముందు పెడుతున్న పత్రిక, సహాయం అర్జిస్తున్న పత్రిక. ఎవరి కొరకు? పౌలుకు అంత సహాయము, మనుషుల చేత అంత సహాయము పౌలుకు ఎందుకు అవసరం వచ్చింది? అవునా? దట్ ఈస్ ఇంట్రొడక్షన్. పౌలుకు అంత సహాయము, ఒక వ్యక్తిని అడిగేంత సహాయము పౌలుకు ఏమొచ్చింది? 13 పత్రికల్లో ఎక్కడ చూసినా కూడా అవసరమైతే నేను నీకు సహాయం చేస్తాననే వ్యక్తి, సమస్తమును సమకూర్చుకుంటున్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఒక వ్యక్తిని సహాయం అడుగుతూ రాస్తున్న పత్రిక. ఆ వ్యక్తి ఎవరు? హీ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ లెటర్. హూ ఈజ్ దట్ పర్సన్? చెప్తారా? వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓనెసిమస్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ఓనెసిము గురించి ఒక రిక్వెస్ట్ పెట్టుకొని ఫిలమోనుకు ఒక లెటర్ రాస్తున్నాడు. ఓనెసిము ఎవరు?
అని ఆలోచన చేస్తే కొలస్సీ సంఘములో సంఘ కాపరితో పాటు జతపనివాడుగాను సంఘంలో ఉండి సహాయకుడుగాను ఉండే ఒక వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఆ సంఘంలో ఒక దాసుడిగా ఉన్నాడు. ఆ దాసుడు ఎటువంటి దాసుడు అంటే ఫిలమోను దగ్గర పనిచేసే సొంత దాసుడు. ఇక్కడ మన దాసుడు అనగానే మనం ఏమనుకుంటామంటే మన ఇంట్లో పనిచేసే పనివారు అనుకుంటాం. ఇప్పటి పనివారు వేరు, అప్పటి పనివారు వేరు. అవునా? అప్పట్లో పనివారు అంటే వారిని కొనుక్కునేవారు, దాసులను కొనుక్కునేవారు. ఒక్కసారి వాళ్ళపైన ఒక ముద్ర ఉంటుంది, వాళ్ళ తలపైన ఒక ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఏంటంటే ఇతను స్వతంత్రుడు కాడు, ఇతడు దాసుడు. ఇతన్ని వెల ఇచ్చి కొనుక్కున్న దాసుడు. ఆ దాసుడు ఒక్కసారి వెల ఇచ్చి కొనుక్కున్న తర్వాత ఆ దాసుని యొక్క సర్వ జీవితం మొత్తము కూడా ఆ యజమానికి చెందుతుంది. ఆ యజమాని యొక్క చెప్పిన మాటల్లో లేదా తను చెప్పిన తన అధికారము కింద నడవలసిన బ్రతుకు ఆ దాసునికి ఉంటుంది. అంటే ఆ దాసుడు ఎవరికి జీవితాంతం ఖైదీ అయిపోయాడంటే ఆ యజమానికి ఖైదీ అయిపోయాడు. ఆ విధంగా ఓనేసిముని ఫిలమోను దాసునిగా చేర్చుకున్నాడు. మరి ఫిలమోను దగ్గర ఉన్న ఆ దాసుని గురించి పౌలు లెటర్ ఎందుకు రాస్తున్నాడు అంటే మరి ఫిలమోను దగ్గర ఉండవలసిన ఆ దాసుడు పౌలు దగ్గర ఏం చేస్తున్నాడు? అర్థమైందా? ఫిలమోను దగ్గర ఉండవలసిన ఈ దాసుడు పౌలు దగ్గర ఏం చేస్తున్నాడంటే ఫిలమోను దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళాడు. ఇంకా మాట చెప్పాలంటే పారిపోయాడు. ఎక్కడి నుంచి పారిపోయాడు? ఫిలమోను దగ్గరలో ఉండి, ఫిలమోను యొక్క సంఘములో ఉండి, తన కుటుంబములో ఉండి, తన పరిచర్యలో ఉండి, తన సహవాసములో నుండి పారిపోయాడు. ఎక్కడికో ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తిరుగుతూ ఆఖరికి ఎక్కడ దొరికాడంటే పౌలుకు జైల్లో దొరికాడు. మరి ఆయన కూడా జైలు వేసిరా తెలియదు కానీ పౌలుకి ఎక్కడ దొరికాడంటే రోమా జైల్లో దొరికాడు యోనసీం. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఈ దాసుడు ఫిలమోను దగ్గర ఉండి పారిపోయి పౌలు దగ్గరికి చేరేట్టుగా చూస్తాము. అయితే ఇన్ని మాటలు గుర్తుపెట్టుకొని ఈ వాక్యాలు మనము చదువుకుందాం. మన సహోదరి అయిన అఫియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. మరి ఇద్దరు ఎవరు? ఒకరు తన భార్య, రెండోది తన కుమారుని గురించి తన కుటుంబానికి వందనాలు చెబుతూ రాస్తున్నారు. ఏమనంటే మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము నీకు కలుగునుగాక. మొదటి 3 వచనాలు గ్రీటింగ్స్. మిగతా 4 నుంచి 7 వచనాలు చదువుదాము. అభినందనలు చెబుతారు. చూద్దాం ఎటువంటి అభినందనలు. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు యేడలను సమస్త పరిశుద్ధుల యేడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యాకారి కావాలి అని వేడుకొనుచున్నాను. చలమా 4 నుంచి 6 వచనాలు చూస్తే అభినందనలు చెబుతున్నారు. ఏమని అభినందనలు అంటే మామూలుగానే కొలసీ సంఘము గొప్ప సంఘము. ఒక్కసారి దేవుని వాక్యాన్ని విని అంగీకరించిన తర్వాత ఆయన కొరకు నిలబడాలని కేవలం మాటల ద్వారా కాకుండా తమ పరిశుద్ధమైన జీవితం ద్వారా అనేక మంది కొలసీ ప్రాంతంలో యూదేతరులను అంటే అన్ని జనులను కూడా వారు ఆకర్షింపబడి ప్రభువైన యేసు ఇంత గొప్పవాడా, ఆయన సువార్త ఇంత గొప్పదా, ఆయన ఈ సకల లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతల కంటే అంత గొప్పవాడని పరిశీలించి తన క్రీస్తు యొక్క ప్రేమను పొందుకొని
వారు యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుగా అంగీకరించారు. ఎవరి వల్ల అంటే ఆ సంఘములో ఉన్న సంఘ పెద్దల ద్వారాను, ఆ సంఘములో ఉన్న సహోదరుల ద్వారాను, వారు జీవిస్తున్న జీవితం ద్వారాను. అంటే క్రీస్తును నేను నమ్మి ఉన్నాను, మరి క్రీస్తు చెప్పిన జీవితం నేను జీవిస్తున్నానా అన్న ప్రశ్న ఇక్కడున్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వారిని నిజరక్షకు అంగీకరించిన మనము ఏ సాక్ష్యము కలిగి ఉన్నాము అన్నది ప్రాధాన్యత. ఇక్కడ పౌలు మాటను మెన్షన్ చేస్తూ ఏమనంటే, క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారగుట అనున్నది కార్యాకారి కావలయునని వేడుకొనుచున్నాను. అంటే దేవుడు మనకిచ్చిన అనుభవాలను బట్టి ఆ అనుభవ జ్ఞానము చేత మన బ్రతుకును మార్చుకుంటూ ప్రతి దినము మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ప్రతి దినము నిన్నటి దినముతో ఈరోజు దినమును సరిపోల్చుకుంటూ నేను పరిశుద్ధునిగా బ్రతకాలి, నా క్రీస్తు నా దేవుడు నా కొరకు చిందించిన రక్తమునకు విలువ కలిగిన జీవితం జీవించాలని ఒక సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవించినట్టయితే ఆనాడు ఫిలమోనుకు చెప్పుతున్న ఆ అభినందనలు ఈరోజు కూర్చున్న మనకు కూడా పౌలు గారు చెబుతారు. ఎందుకంటే విశ్వాసము గొప్పది, కానీ విశ్వాసముతో ఉండడం మాత్రమే సరిపోదు, కానీ విశ్వాసముతో మనకు దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడాలి. అందులో మొదటిది మనుషులందరినీ ప్రేమించగలగాలి, మనుషులందరినీ సహించగలగాలి, మనుషులందరి కొరకు దేవునికి వీలైన సహాయం ఎదుటి వాడికి చేయడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడు నీలో ఉన్న ఈ మార్పును బట్టి నీవు సేవిస్తున్న దేవుని జనులు స్తుతిస్తారు, ఆరాధన చేస్తారు. అర్థమవుతుందా? మరి ఈ విధంగా సాక్షిగా జీవించడం అంటే ఏంటో అనేది ఫిలమోను తన జీవితం ద్వారా జీవించి చూపించి ఉన్నాడు గనక మరి ఆయనకు అభినందనలు చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి ఈ ఇంకో మాట చూద్దాం, 7వ మాట. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణను కలిగినను. ఈ మాట ఎందుకు అంటున్నారో తెలుసా? ఈ మాట ఫిలమోను ఎందుకు అంటున్నారో తెలుసా? ఎందుకంటే అక్కడ నేను విత్తనం వేసి వచ్చాను. పౌలు భక్తుడు అక్కడికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి ఒక గొప్ప బీజాన్ని, విత్తనాన్ని, సువార్త బీజమును కొలస్సీ సంఘంలో ఆయన నాటినప్పుడు అక్కడ మొలిచిన మొక్కల నుండి వృక్షములుగా మారిన ఆ సంఘమును గురించిన ఆ సాక్ష్యమును, అది ఫిలమోను నీ ద్వారా, నీ ఆధ్వర్యములో, నీ అధికారము కింద ఇంత గొప్ప సువార్త జరుగుతున్నప్పుడు నీ పరిశుద్ధత ద్వారా అనేక మంది, నీవు జనులపైన చూపించే ప్రేమ ద్వారా అనేక మంది క్రీస్తులోకి రావడము, క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవడము విన్నప్పుడు ఎంత గొప్ప ఆనందము. అవునా? ఒక మాట అంటారు, పిల్లల్ని కరిగినప్పుడుగా తల్లిదండ్రులు సంతోషపడేది, పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు ఎక్కువగా సంతోషపడతారు. ఎందుకంటే అది వారి పెంపకము మొదటిది. రెండోది ఆ పెంపకాన్ని స్వీకరించిన బిడ్డల యొక్క ఆ దీనత్వము. ఈ రెండు కలిసినప్పుడు ఆ సంతోషము రెట్టింపు అవుతుంది. సంఘాన్ని స్థాపించిన పౌలు భక్తుడు అటువంటి రెట్టింపు సంతోషాన్ని ఆ దినమున అనుభవిస్తున్నాడు. అందును బట్టి ఆయనకు అభినందనలు చెల్లిస్తున్నాడు. సువార్త ప్రకటించడము కష్టమే, నిజమైన సువార్త ప్రకటించడము, దేవుని యొక్క ప్రేమను చూపించడము కష్టమే. కానీ ఆ సువార్తను అంగీకరించి, ప్రభు యొక్క ప్రేమను అంగీకరించి మన బ్రతుకులు మార్చుకొని మనకు నేర్చుకున్న మాటలను, మనలో దేవుని యొక్క ప్రేమను అనుభవం ద్వారా వచ్చిన ఆ ప్రేమను నిరంతరం మనము చూపిస్తూ అనేకులకు ఆ ప్రేమను పంచుతూ మనలో ఉన్న ఆ దేవుని యొక్క ప్రేమను ఎదుటి వారిలోకి పంచడం ద్వారా నీకేం దొరుకుతుందంటే క్రీస్తు యొక్క ప్రేమ అభివృద్ధి పొందుతుంది. క్రీస్తు ప్రేమ అభివృద్ధి పొందడానికి ఆయన చేతుల్లో ఉన్న ఆయుధాలు సంఘాలు. మొదటి ఆయుధంగా వచ్చిన వారు అపోస్తలులు, తర్వాత ఆయుధాలుగా వచ్చిన వారు అనేకులు క్రీస్తులోకి రావడం గల ఒకే ఒక్క పారాషూట్ అనుకుందాము, ఒకే ఒక అస్త్రము ఏంటంటే దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమ ద్వారాని అందరము కూడా ఈరోజు ఆకర్షింపబడ్డాం.
కర్షకుల దగ్గరికి ఆకర్షింపబడతారా? కర్షకుల దగ్గరికి ఆకర్షింపబడతారా? కర్షకులు అంటే రాక్షసులు దగ్గరికి ఆకర్షింపబడతారా? ఆకర్షింపబడలేరు. ఎందుకంటే అది అట్రాక్ట్ చేయడానికి అక్కడ ఏమీ లేదు. భయము వేరు, ప్రేమ వేరు. యేసు ప్రభువారు తన సర్వశక్తి గల దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన తన అధికారము ద్వారా, తన శక్తి ద్వారా మనుషులను తన దగ్గరికి చేర్చుకోవాలని ఆశపడలేదు. తన ప్రేమ ద్వారా మనుషుల్ని తనకు ఆకర్షించుకున్నాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రేమను మనందరికీ చాటి, తన ప్రేమ ద్వారా మనందరం కూడా ఒక్కటవ్వాలని, సంఘముగా సమకూర్చబడాలని, సంఘముగా ఏకముగా కావాలని, ఈ సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉండాలని కోరి మనందరినీ కూడా ఒక్క గూటి కిందికి చేర్చిన దేవుడు ప్రేమ. ఆ ప్రేమ ద్వారా ఈరోజు మనందరం కూడా ఆయన సన్నిధిలో చేరి ఉన్నాము. ఆనాడు ఫిలమును సంఘాన్ని నడిపిస్తున్న విధానం కూడా అటువంటిది. ఆయన జనులను, సంఘమును ప్రేమించినందుకు, ఆ ప్రేమను విని అనేక మంది విస్తరించినందుకు, ఆ సంఘము అభివృద్ధి పొందుతున్నందుకు, ప్రేమలో వర్ధిల్లుతున్నందుకు ప్రభువారికి పౌలు భక్తుడు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. అటువంటి ప్రేమ ప్రతి సంఘంలో రావాలి. ఇంకో మాట చూద్దాం. ఇప్పుడు రిక్వెస్ట్, మొదటి 3 వచనాలు మనం చూస్తాము. గ్రీటింగ్స్ చెప్పారు, కృతజ్ఞతని చెప్పారు. రెండవ భాగంలో మనం చూస్తే 4 నుంచి 7 వచనాలు చూస్తే తను జీవించిన జీవితాన్ని అపోస్తలుడు పౌలు గారు అభినందిస్తున్నారు. మూడో విషయము అసలైన విషయం. ప్రతి మాటను క్షుణ్ణంగా చదువుదాము. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములో నేను కనిన నా కుమారుడు అగు ఒనేసిము కోసరము నేను వేడుకొంచున్నాను. ఇక్కడ హీరోను రిలీజ్ చేస్తున్నాడు. అవునా? ఎక్కడ కనుక్కున్నాడు? తన బంధకంలో కనుక్కున్నాడు. అంటే మరి జైల్లోకి వెళ్ళాడా? మరి జైల్లో పౌలు గారికి మరి పరిచర్యకి వెళ్ళారా? తెలియదు. కానీ మొత్తానికి పౌలును కనుగొన్నాడు ఓనేసిము. మరి పౌలును కనుగొనడానికి పారిపోయాడా? తెలీదు. కానీ మొత్తానికి క్రీస్తు బంధకములోకి, క్రీస్తు ఖైదీగా ఉన్న పౌలు దగ్గరికి ఈ వ్యక్తి కూడా చేరుకున్నాడు. ఏమని చేరుకున్నప్పుడు, ఒక రిక్వెస్ట్ పెడుతున్నప్పుడు గమనించండి, మాటల ధోరణి చూద్దాము. చాలమ్మా 8వ వచనం నుంచి మరొక మాట చదివితే, యుక్తమైన దాని గురించి అని మాట్లాడుతున్నారు. ఏది యుక్తమైనది? యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏది యుక్తమైనది? ఏది యుక్తమైనది అంటే ఇష్టమైనదా? యుక్తమైనది అంటే శ్రేష్టమైనది. శ్రేష్టమైనది అంటే యుక్తమైనది అంటే మంచి ఆలోచన నుంచి పుట్టిన ఒక కార్యము. అవునా? దాహం అవుతున్నప్పుడు, జనులకు దాహం అవుతున్నప్పుడు అక్కడ వాటర్ ఫిల్టర్ పెట్టబడుకొని చల్లనీళ్ళు, అబ్బా ఎంత మంచి ఆలోచన చేశారు అంటారా? అన్నారా? తీసుకొచ్చాం అది కూడా. ఓకే, రైట్. యుక్తమైనది అంటే మంచి ఆలోచన నుండి పుట్టిన ఒక గొప్ప విషయం గురించిన మాట. అంటే ఆ సందర్భానికి అది అవసరము. ఇప్పుడు నేను నా ఆలోచన నుంచి పుట్టిన ఆలోచన ఎవరంటే ఓనేసిము గురించి నీకు మాట్లాడము యుక్తమైనది. నీ ముందు నేను అర్జీ పెట్టుకోవడము యుక్తమైనది. నీ దగ్గర నుండి పారిపోయిన నీ బానిసను ఆయన నీకు ఇప్పుడు గుర్తు చేసుకోవడము, నీకు గుర్తు చేయడము యుక్తమైనది. ఆయన నీ దగ్గర నుంచి పారిపోయినప్పుడు అతడు మరణముతో, అంటే మరణంతో సహా ఆయన చంపేసిన కూడా అడిగే నాదుడు లేడు. అటువంటి అధికారము కింద ఉండి కూడా పారిపోయిన నీ సహోదరుని లేదా నీ దాసుడిని తిరిగి చేర్చుకోమని నేను చెప్పడము, నీకు అర్జీ పెట్టుకోవడము యుక్తమైనది. అర్థమవుతుందా? అంటే పనికి మాలిన వ్యక్తి కొరకు,
మహాఘనత కలిగిన పౌలు రాస్తున్న లెటర్ అది. రికమెండేషన్ లెటర్ అది. రికమెండేషన్ లెటర్ అది. గమనించండి, మీరు ఎవరికి ఇస్తారు రికమెండేషన్ లెటర్? ఎవరికి ఇస్తారు రికమెండేషన్ లెటర్? చెప్పమంటారు మాట? నిజంగా మనం మాట్లాడుకుంటే పనికి మనం వాళ్ళకు ఇస్తాం. సొంతంగా ఉద్యోగం సంపాదించుకునే వాడికే రికమెండేషన్ కావాలి. తన శక్తితో స్వతహాగా కష్టపడి ఒక ఉద్యోగము చేయడానికి రికమెండేషన్ లెటర్ కావాలి. మరి అటువంటి వాడికి రికమెండేషన్ అవసరం లేదు, అవునా? యుక్తముగా ఆలోచించి తన స్వశక్తి చేత సంపాదించుకున్న వాడికి రికమెండేషన్లు అవసరం లేదు, సన్యాసులకి రికమెండేషన్ కావాలి. అటువంటి దోలో నేను కూడా ఉన్నాను ఒక టైంలో, అవునా? నాకు కోరిక ఉండేది ఏంటంటే గొప్పగా మంచి స్కూల్లో చదువుకోవాలని గొప్ప కోరిక. ఈ విలేజ్లో ఇక్కడ స్కూల్లో చదువుతున్నప్పుడు మా టీచర్లకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఇంగ్లీష్ మీడియం అని చెప్పి మా డాడీ కష్టపడతాడు, కానీ ఇంగ్లీష్ రాదు, టీచర్లకి రాదు. నాకేం నేర్పిస్తారు? సొంతంగా నేర్చుకుంటుండే, కానీ కష్టమవుతుండే. ఆలోచన చేసి ఒకసారి సికింద్రాబాద్ వెళ్తుంటే ఒక స్కూల్ చూపించాను, తిరుమలగిరిలో సెయింట్ జోసెఫ్ స్కూల్, కాన్వెంట్ స్కూల్ చూపించాను. డాడీ నాకు ఇలా చదువుకోవాలి డాడీ అన్న. సరే ఏముంది, అడ్మిషనే కదా. ఇక్కడేమో స్కూల్ టాపర్ నేను, స్కూల్ ఫస్ట్ వచ్చి అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకున్నాను మంచి ధైర్యంతో, నేను ఇక్కడ స్కూల్ ఫస్ట్ 7th క్లాస్ వరకు ఉన్నాను, స్కూల్ ఫస్ట్ వచ్చాను, అక్కడ ఈజీ కొట్టేస్తాను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయ్యాను ఆ ఎగ్జామ్ లెటర్లో. ఎందుకంటే ఆ క్వశ్చన్లు ఎప్పుడు నేను చూసినట్టే లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాసినప్పుడు ఆ క్వశ్చన్లు ఎప్పుడూ నేను చూసినట్టు లేదు. అవి అంటే వేరే సిలబస్ ఇచ్చిర్రా అంటే మాకు సిలబస్ చెప్పలేదేమో అర్థమైంది నాకు అప్పుడు. దాని తర్వాత నొచ్చుకున్నాను, కానీ కసి మాత్రం ఉండే, చదివితే అదే స్కూల్లో చదవాలి. 200 మంది చదువుతున్న స్కూల్లో నుండి 4000 మంది చదివే స్కూల్లోకి వెళ్ళాలనేది కోరిక. ఒకేసారి అడిగాను డాడీ. అప్పుడు వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ అడిగాను, నాకు అదే స్కూల్ కావాలి, ఏం చేస్తావు చెయ్యి. పాపము వెళ్ళారు, ఫాదర్ని పట్టుకున్నారు. నెల రోజులు ఉదయం నుంచి ఆఫీస్కి వెళ్ళడము, సాయంత్రం ఆఫీస్ అవ్వగానే పోయి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ నా కొడుకు సీటీ. నెల రోజులు, ఒక రోజు కాదు, నెల రోజులు ఆయన కష్టపడి ఆఖరికి అబ్బా జిడ్డులాగా ఉన్నాడు అని చెప్పి తీసుకురా నీ కొడుకును అని చెప్పి మళ్ళీ పర్సనల్గా పిలిచారు. నన్ను పిలిచి వాట్ ఈస్ యువర్ నేమ్ అడిగాడు. జస్వంత్ అని చెప్పాను. సెంటెన్స్ అన్నాడు. అంటే ఏందన్న అంటే అది కూడా అర్థం కాలేదు నాకు. పుట్టిన సెంటెన్స్ అన్నాడు. అంటేను, ఎందుకంటే అంత ఇంగ్లీష్ ఎప్పుడు వినలేదు నేను. ఓకే, అంత ఇంగ్లీష్ వినలేదు. చెబుతున్నాను, హీజ్ అన్ ఈడియట్ అన్నాడు. హీజ్ అన్ ఈడియట్ అని చెప్పాడు. ఎస్ అఫ్ కోర్స్. ఇంకో క్లాస్ చదివిపోయాడు. నేను చదవను అన్నాను. 8th క్లాస్ చదివాను, 9th వెళ్ళాలి, 8th క్లాస్ మళ్ళీ చదివిపిస్తా అన్నాడు. నో, నేను 9th చదువుతాను అన్నాను. మళ్ళీ స్కూల్లోకి వెళ్ళి ఇంకో స్కూల్లో రికమెండేషన్ లెటర్ తీసుకొని అక్కడో సంవత్సరం చదివినట్టుగా తీసుకొచ్చి రికమెండేషన్ లెటర్ ద్వారా ఆ స్కూల్లో నాకు అడ్మిషన్ మొత్తానికి అయితే డాడీ ఇప్పించాడు. దాని తర్వాత నేను నువ్వు మర్చిపోనాను, ఇక నన్ను మర్చిపోయి అయిపోయింది నీ పని, నువ్వు నన్ను మర్చిపోయి. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు దాకా మా డాడీ మళ్ళీ ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు, నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఐ ఫీల్. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ పనికి మనవాడిగా నేను ఉన్నాను కాబట్టి నాకు రికమెండేషన్ లెటర్ అవసరం పడింది. ఎందుకంటే ఆ రికమెండేషన్ లెటర్ ఇస్తేనే తప్ప అనుకున్నది నాకు ఉన్నతమైనది దొరకదు. ఉన్నతమైన దాన్ని దొరకాలంటే దానికి గొప్ప అర్హత కావాలి. అర్హత ఆ దినమున నాకు లేదు, నాకు లేదు. ఒక మాట చెప్పంటారా? ఆ స్కూల్లో నుంచి వచ్చిన అనేక మంది వచ్చిన అవుట్పుట్ వచ్చిన ఇంతమంది మా స్టూడెంట్స్లో నేను ఒక్కడనే చార్టర్డ్ అకౌంటెంట్, నేను ఒక్కడనే CA. కానీ మా ఫ్రెండ్స్ అందరికి ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో మాట్లాడుకుంటూ అంటారు ఎంతమందికి CA అవ్వాలని ఇష్టం ఉండే అంట, కానీ భయపడి చేయలేదు. ఎంత చదవాలనో ఎంత చేయాలనో చాలా కష్టపడాలని భయపడి చేయని వారిలో నేను అనుకున్నాను. నేను ఆనాడు పనికి మళ్ళీ ఉండే, కానీ ఇప్పుడు కాదు. అర్థమైపోయింది నాకు. అర్థమైందా? ఆనాడు ఉండొచ్చు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రికమెండేషన్ అనేది ఎప్పుడైనా అర్హత ఉన్నవాడికి కాదు, అర్హత లేని వాడికే రికమెండేషన్ లెటర్ కావాలి. అదేవిధంగా ఈనాడు ఈ సంఘటన మనం చూస్తున్నప్పుడు ఓనేసిముకి సొంతంగా వెళ్ళి ఫిలమోన్ దగ్గరికి వెళ్ళి నా యజమాని నన్ను చేర్చుకో అంటే తన నిర్లక్ష్యంగా తను బయటకు తోసేయచ్చు, చంపను ఆజ్ఞాపించవచ్చు. కాబట్టి పౌలు దగ్గరికి వెళ్ళి, బాబు పౌలు గారు
తండ్రి నాకు సహాయం చేయి, నా దాసు దగ్గరికి నా యజమాని దగ్గరికి నేను వెళ్ళాలని ఇష్టపడుతున్నప్పుడు నేను రికమెండేషన్ రాసిస్తాను. ఎందుకంటే నేను చెబితే ఫిలమోను ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆత్మీయ తండ్రిని నేను అని ఆ అధికారము చేత రాసి ఉంచిన మాట చెబుతా. అంటే ఏమంటారంటే, నేను యుక్తమైనదే నీకు చెబుతున్నాను, నేను పనికి మాలినవాడిని పంపించట్లేదు. ఒకప్పుడు పనికి మాలినవాడే, కానీ ఇప్పుడు కాదు. ఒకప్పుడు నీ దగ్గర నుంచి పారిపోయిన వ్యక్తి, కానీ ఇప్పుడు కాదు. మాటలు చూద్దామా? అతడు మునుపు నీకు నిష్ప్రయోజమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. ఒక్క మనిషి అమ్మ ఈ మాట మాడుతూ, అతడు మునుపు నిష్ప్రయోజమైన వాడే, అతడు మునుపు పనికి మాలిన వాడే, కానీ ఇప్పుడు ఏమైందంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఇప్పుడు నీకును నాకును ఏ విధంగా మారాడు? ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. అంటే పనికొచ్చే వ్యక్తిగా మారాడు. పనికి మాలిన ఒనేసిము దేవుని యొక్క పరిచర్యను విని, దేవుని యొక్క గొప్ప పరిచర్య విని పనికొచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. అందుకని నేను రాసిస్తున్న రికమెండేషన్ లెటర్ ఇది యుక్తమైనది, నువ్వు స్వీకరించవలసినది. అధికారముతో నేను చెబుతున్నాను, రిక్వెస్ట్తో చెబుతున్నాను అని చెబుతున్న మాట ఒక్కసారి గమనించి ఇక్కడ కొంతసేపు మనము ఆగుదాము. ఈ మాటకు చూసి ఏమంటారు అంటే, ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపుతున్నాను కాదు, పంపించేసి. బికాజ్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. నీ మీద నాకు ఎంత నమ్మకం అంటే, నేను చెబితే నువ్వు వింటావన్న నమ్మకంతో నేను ఈ వ్యక్తిని దగ్గరికి పంపించి వేశాను. అతను ఎవరో తెలుసా? నా ప్రాణము. చెప్తారండి ఎవరన్నా? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి గురించి, ఇతడు నా ప్రాణమును అయి ఉన్న నా కుమారుని నీ యొద్దకు పంపుతున్నాను, చేర్చుకుంటావని నాకు తెలుసు అని రాస్తున్నమాట. గమనించిన ఒక్కసారి ఈ మాట ద్వారా నాకు దేవుడిచ్చిన తలంపులు, మనందరికి విషయమైన తలంపులు ఏంటంటే, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించి మంచిగా చేసిన సమస్తములో కల్మషంగా మారిన ఒకే ఒక్కటి ఏంటంటే మనుషులు. ప్రకృతి మొత్తం కలుషము కాలేదు, కేవలం మనిషి కలుషితమయ్యాడు. కలుషితమైన మనుషుని ద్వారా భూమి కలుషితమైపోయింది. దాని ద్వారా దేవుడు ఈ లోకాన్ని శపించినట్టుగా ఉన్నాడు, మనుషులు శపించినట్టుగా ఉన్నాడు. పాపం పెరుగుతూనే ఉంది. దేవాది దేవునికి తండ్రికి మనుషులు ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. అటువంటి ఆ స్థితిలో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి ఒక మధ్యవర్తిగా పంపించి, నేను మీ కొరకు పనికి మళ్ళా మనుషుల కొరకు నా సొంత కుమారుణ్ణి, నాకు ప్రయోజనకరంగా ఉన్న నా కుమారుణ్ణి మీ వద్దకు పంపిస్తున్నాను. ఎందుకంటే ఆయన ద్వారా మీరు పరిశుద్ధులు అవుతారు. అర్థమవుతుందా? ఆయన ద్వారా మీరు పరిశుద్ధులు అవుతారని నేను ఆయనను మీ వద్దకు పంపిస్తున్నాను. నా ప్రాణమును మీ దగ్గరికి పంపి ఉన్నానని తండ్రి తన కుమారుని యేసు ప్రభువారిని మన వద్దకు తన ప్రాణమును పంపించాడు. ఎందుకంటే యేసు ప్రభువారు సిలువలో చనిపోయేటప్పుడు, దేవా నా చెయ్యి ఎందుకు నువ్వు విడియాడి ఉన్నావంటారు. ఎందుకంటే తండ్రితో సంబంధం ఉన్న ఆ చెయ్యి కేవలం తుక్షమైన మనుషుల కొరకు ఏమైందంటే, తండ్రి తన కుమారుని వదిలిపెట్టాడు. ఎందుకంటే నువ్వు పాపములో ఉన్న వ్యక్తులను కాపాడాలి అంటే నువ్వు పాపిగా మారాలి. ఇంకొక మాట చూద్దాము, ఈ మాటను చూద్దాము. చాలా గొప్ప మాట. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో చదువుతాను, 10వ వచనం నుండి. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్యమంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును.
అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి ఉంది. గమనించండి, మీ వేదన మీకు తృప్తి కలుగజేస్తుందా? మీ బాధ మీకు తృప్తి కలుగజేస్తుందా? మరి తన వేదన ఎందుకు తృప్తి కలుగజేస్తుంది యేసు ప్రభు వారికి అంటే, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, తను బాధించుటకు ఇష్టమాయను. ఎందుకంటే తన బాధ పడితేనే మనకు క్షేమము దొరుకుతుంది. తను నల్లగొట్టబడితేనే మనుషుల యొక్క పాపం నుండి విడుదల దొరుకుతుంది. మరి ఇక్కడ మనం చూపించేది ఏంటంటే, మనుషులను తండ్రి క్షమించడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. ఓనేసిమును క్షమించి తిరిగి చేర్చుకోమని ఫిలమోనికి అపోస్తలుడైన పౌలు గారు పెడుతున్న అర్జీ అవసరమా? అధికారముతో చెప్పొచ్చు, ఇతను నా యొద్ద ఉన్నాడు, గొప్ప నా జత పనివాడు అని చెప్పి పంపించవచ్చు. కానీ ఒక లెటర్ రాసి మరీ ఇస్తున్నాడు అంటే, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ అన్నాడు. ఇంత పౌలు భక్తుడు రిక్వెస్ట్ చేస్తే ఫిలమోను ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ఈ సృష్టిని కలగజేసిన తండ్రి తన కుమారుని పంపిస్తూ, ప్లీజ్ కెన్ యు గో, నువ్వు వెళ్ళి నా బిడ్డలను రక్షించమన్నప్పుడు యేసు ప్రభువు ఒప్పుకోరా? చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన అదే మాట చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు? తండ్రి చిత్తాన్ని అంగీకరించే మనస్సు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆ మనస్సు ఏం చేసింది తెలుసా? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అర్థమవుతుందా? యేసుప్రభువు వారు చేసిన మనస్సు, ఆయనకున్న మనస్సు విధేయత కలిగిన మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఉద్దేశము కలిగిన మనస్సు. తండ్రి చిత్తము తను నలగొట్టడం అని తెలిసినా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను మరణము వరకు వెళ్ళడానికి ఇష్టపడి ఆ మనస్సు మనకు కూడా కావాలని ప్రభువారు నేర్పిస్తున్నారు. ఇక్కడ ఫిలమోనుకు చెబుతున్న మాట కూడా అదే. ఆనాడు క్రీస్తుకు మనుషుల పట్ల క్షమాధారణ ఏ విధంగా కలిగిందో, పనికిరాని మనుషులను ఆయన ప్రత్యేకపరిచి వాళ్ళని క్షమించి మనందరినీ కూడా పరిశుద్ధులుగా ఏ విధంగా మార్చాడో, ఈ దాసుడు కూడా ఒకప్పుడు నీకు ప్రయోజనకరంగా లేడు, పాపిగా ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తును అంగీకరించి పరిశుద్ధునిగా మారాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, యుక్తమైన పని ఏంటంటే ఆయనను క్షమించి నీ హక్కున చేర్చుకో. తండ్రి మనందరినీ కూడా క్షమించి తన హక్కున తన కుడి పార్శ్వంలో కూర్చోబెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. అందుకని ఈరోజు మనందరము కూడా పాపులుగా ఉన్న, అన్యజనుల మధ్యలో ఉన్న, దేవుడు ఎవరో తెలియని ఆ వ్యధలో మనం ఉన్నా కూడా క్రీస్తు యేసు రక్తం ద్వారా మనందరం కూడా విమోచింపబడి ఆయనకు బిడ్డలుగా, తన తోటి సహోదరులుగా మనందరము కలిసి పరలోక రాజ్యంలో వెళ్ళడానికి క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవుడు ఒక మార్గాన్ని మనకు నిర్దేశించాడు. ఆ మార్గమే యేసయ్య మార్గము, ఆ మార్గమే వాక్యపు మార్గము. ఆ వాక్యము పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. ఆ వాక్యము మనలో ఉన్న పనికి మాలిన బాధలను తీసివేస్తుంది. ఆ వాక్యం మనలో ఉన్న చెడును తీసివేస్తుంది. ఆ వాక్యము మనలో ప్రేమను కలుగజేస్తుంది. ఆ వాక్యమే క్రీస్తుని గొప్ప సువార్త చెప్పేటట్టుగా మనల్ని మలుస్తుంది. క్రీస్తు యోధునిగా, క్రీస్తు ఖైదీగా మనల్ని మరుస్తుంది.
ఆ వాక్యము, ఆ సువార్త ఆనాడు పౌలు పొందుకున్నాడు, అనేక మందికి ప్రేమను పంచాడు. ఈనాడు ఫిలమోనుకి చెబుతున్నాడు, ఫిలమోను మారి ఓనేసిమును చేర్చుకోమని చెబుతున్నాడు. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనకు చెబుతున్నాడు, క్షమించి హక్కును చేర్చుకోమని చెబుతున్నాడు. బిడ్డ, క్షమించడం రావాలి, ప్రేమించడం రావాలి, ఆదరించడం రావాలి, క్రీస్తు ప్రేమను చూపించడం రావాలి. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాము అంటే అనేక మందిని క్రీస్తు ద్వారా మనందరూ హక్కును చేర్చుకునే వ్యక్తులుగా మనము మార్చబడాలి. ఇది క్రైస్తవంలో వేయవలసిన మొట్టమొదటి అడుగు. ఆ ప్రేమను చూపించగలగాలి. అయితే ఈ మాటను చెబుతూ ఇంకొన్ని మాటలు చెబుతున్నారు పౌలు గారు. చూద్దాము. 13వ వచనము, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చే నిమిత్తము నా యొద్ద అతని ఉంచుకునవలనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమయూ చేయుటకు నాకు ఇష్టము లేదంటే ఇతడు నీ దాసుడు, కానీ నా దాసుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇతడు నీ యొద్ద ఉన్న పనివాడు నా యొద్ద ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ నీ దాసుని నా దగ్గర, నా ప్రాణముగా ఉన్న ఈ దాసుని నా దగ్గర ఉంచుకోవడము సరైనది కాదు. ఎందుకంటే అతను నీకు చెందినవాడు కాబట్టి ఇతను నేను నీ ఇష్టము లేకుండా, నీ చిత్తము లేకుండా నా దగ్గరికి నేను రప్పించుకున్నాను కనుక ఇతనిని నీ దగ్గరికి తిరిగి పంపిస్తున్నాను అని చెబుతున్నాడు. ఇది జ్ఞానము కనుక ఇక్కడున్న సంఘాలలో ఉంటే ఎంత గొప్పది. నా సంఘస్థులు కాని వారు నా సంఘంలో కూర్చుంటే, బాబు ఏ సంఘం నుంచి వచ్చావు నువ్వు అని అడగగలుగుతారా? అడగలేరు. మై డియర్ ఫ్రెండ్స్, గమనించండి. దేవాది దేవుడు ఒక్కొక్క గుంపును ఒక మాదిరి చేత నడిపిస్తూ ఉంటాడు, ఒక ఆలోచన చేత నడిపిస్తుంటాడు. ఒక్కో రోజు ఒక గుంపులో, ఇంకో రోజు ఇంకో గుంపులో, ఇంకొక రోజు ఇంకో గుంపులో ఉంటే ఏ గుంపుకు చెందిన వారిగా ఎవ్వరు ఉండరు. ఏ గుంపులో నువ్వు ఉండవో ఆ గుంపుకు చెందినవాడవు కాదు. ఏ గుంపు నేను చేర్చుకోదు, ఏ గుంపులో నువ్వు ఉండవు. సహవాసం అన్నది నవ్వుల పాలవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. ఒక్క సహవాసము, ఒక్క కుటుంబము, ఒక్క ఆలోచన, ఒక్క ఉద్దేశము, ఒక్క నిరీక్షణ, ఒక్క విశ్వాసము. ఈ విధంగా దేవుడు మనల్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాడో అక్కడ స్థిరంగా, బలముగా, ఒక మొక్కలాగా వేయబడి, ఒక చెట్టులాగా, వృక్షంగా మారి ఆ సంఘానికి, ఆ గుంపుకు గొప్ప వెలుగునిచ్చేవాడిగా, అండనిచ్చేవాడిగా మనము తయారు కావాలి. అది దేవుని యొక్క చిత్తము. ఒకవేళ ఆ విధంగా మనుషులందరూ అనుకుంటే ఎవ్వరికి వారు విచ్ఛిన్నమై ఈరోజు చూస్తే 33,000 డినామినేషన్స్ వచ్చి ఎవరు ఏ కోవకు చెందారో తెలీదు, ఎవరు ఏ గుంపులో ఉన్నారో తెలీదు. కాబట్టి ఈ పౌలు చెబుతున్న గొప్ప మాట, నీ ఇష్టము లేకుండా నీ దాసుడు నా దగ్గర ఉండడం సరైనది కాదు, తిరిగి పంపివేస్తున్నాను. నువ్వే చేర్చుకొని ఒక మంచి ఒక విశ్వాసం అనేది లేదా ప్రేమను మనకు చూపిస్తున్నాడు. అయితే అతడిక మీదట దాసుడుగా ఉండుట దాసుని కంటే ఎక్కువ వాడిగాను, ప్రియ సహోదరుడిగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను విడిచి ఎడబాసి ఉండి నా దగ్గర చేర్చుకొనెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనము. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చము. హల్లెలూయా. ఇంత రికమెండేషన్ రాస్తారా అండి? ఇంత డీప్గా ఒక వ్యక్తి గురించి రాస్తాడా? ఇతడు ఇక్కడ నుండి దాసుడు కాదు, ఇతడు దాసుడు కాదు, ఇతడు సహోదరుడు, మరు ముఖ్యంగా మన ప్రియ సహోదరుడు అని చెబుతూ ఆయనను చేర్చుకోమని చెబుతున్న మాట ఈరోజు యేసు ప్రభు వారి ద్వారా తండ్రి దగ్గర నుంచి మనకు వచ్చిన అటువంటిదే. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతమాయెను. తనను ఎందరూ అంగీకరించుతారో వారందరికీ తన కుమారులగుటకైన అధికారం అనుగ్రహించెను.
గమనిస్తున్నారా? ఎవరైనా సరే ఈ లోకంలో ఏ దేశంలో ఉన్న వారైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని నమ్మిన ఎడల, గుర్తు పట్టగలిగిన ఎడల అతను నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి, సమస్తము నూతనమవుతాయి. తన పాత బ్రతుకును వదిలివేసి, చెడ్డ బ్రతుకును వదిలేసి నూతనమైన బ్రతుకులోకి దాసుని స్వరూపం నుండి బయటకు వచ్చి స్వతంత్రుడిగా తను నిలబడతాడు. అనేక మందిని స్వతంత్రులుగా చేసేవాడుగా మారిపోతాడు. దిస్ ఈస్ కాల్డ్ క్రిస్టన్డామ్. క్రిస్టియన్ అంటే క్రీస్తు నియమించిన గొప్ప నియామలి ఇది. దీంట్లో చేరిన వాడు ఎంత గొప్పవాడిగా మారిపోతాడంటే ఈ లోకపు గొప్పతనం కాదండి, హృదయంలో గొప్పతనంలో ఎంత ఉన్నతంగా వెళ్ళిపోతాడంటే అనేక మంది తన ప్రేమ చేత ఆదరించగలుగుతాడు. దాసునిగా ఒక వ్యక్తికి లోబడి ఉండకుండా కేవలము దేవునికే లోబడి ఉండినట్టుగా జీవిస్తాడు. మరి ఆ జీవితాన్ని మనకు కూడా ఇవ్వాలని మన ప్రభువారు మన కొరకు మరణించారు. గొప్ప వెల ఇచ్చి కొనుక్కున్నారు. ఇక్కడ నీకు కావలసిన వెల నేను ఇస్తాను అని చెబుతున్నాడు పౌలు భక్తుడు. అతను నీకేమైనా అచ్చి ఉంటే చెప్పు, నా లెక్కలో రాసుకో, నేను నీకు చెల్లిస్తాను. ఈరోజు యేసు ప్రభు వారికి మనం ఎంత అచ్చి ఉన్నామో తెలుసా? మనం ఎంత అచ్చినామో తెలుసా? తన ప్రాణం మన కొరకు అర్పించిన వ్యక్తికి మన ప్రాణమే అచ్చి ఉన్నాము. అవునా? మనకు బదులుగా, మన మరణానికి బదులుగా, మన తీర్పుకు బదులుగా యేసు ప్రభువారు తను ఆ తీర్పులోకి వెళ్ళి మరణించి తీర్పు నుండి మనల్ని తప్పించి ఆ తీర్పుకు తగిన వెలను ఆయన చెల్లించి మనని దాసత్వం నుంచి తీసివేసి స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! పూజనీయుడు కాదా? పూజకు అర్హుడు కాదా? ఆరాధనకు అర్హుడు కాడా? స్తుతార్హుడు కాడా? ఉన్నతమైన దేవుడు కాదా? ఉన్నతమైన దేవునికి ఉన్న ఆ ఉన్నతమైన ప్రేమను మనపైన చూపించి, మనం ప్రేమలో ఉన్నతమైన స్థాయికైన ఆ ప్రేమ త్యాగముతో ముడివేసి తన ప్రాణమును కూడా ఇచ్చేంతగా అంత గొప్ప ప్రేమను చూపించిన దేవునికి చెందిన బిడ్డలుగా ఉన్నాం. మనము ఎటువంటి వారిగా ఉండాలి? ఆనాడు ఓనేసిముకు ఇచ్చిన ఆ రికమెండేషన్ లెటర్ ఈరోజు యేసు ప్రభు వారి ద్వారా తండ్రి, ఈ బిడ్డలను నీ సన్నిధికి చేర్చుకో, నేను రికమెండేషన్ చేస్తున్నాను. నా ద్వారా నీ దగ్గరికి రావడానికి ఈ వ్యక్తులను, ఈ మనుషులను దేవా నేను రికమెండ్ చేస్తున్నాను, పరలోక రాజ్యానికి చేర్చుకోవా. పాపియే కానీ ఇప్పుడు పరిశుద్ధుడిగా మారాడు నాయన. అంతకుముందు దొంగ ఇప్పుడు మారిపోయాడు. అంతకుముందు వ్యభిచారి ఇప్పుడు మారిపోయాడు. అంతకుముందు అబద్ధికుడు ఇప్పుడు మారిపోయాడు. అంతకుముందు కుళ్ళుబోతు ఇప్పుడు మారిపోయాడు. అంతకుముందు అహంకారి ఇప్పుడు మారిపోయాడు. మారిపోయిన వ్యక్తిని తండ్రి నీ చేతికి అప్పచెప్తున్నానని ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభువారు తన చేతిలోకి తీసుకొని ఆయన తండ్రి సన్నిధికి మనల్ని అప్పగించిన సందర్భం ఇది. అందుకని ఓనేసిము గొప్పవాడయ్యాడు. ఎందుకంటే ఓనేసిము సొంతంగా గొప్పవాడు కాడండి, పౌలు తన గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. మనుషులుగా మనమెవ్వరము గొప్పవారం కాదండి. మన ద్వారా మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మీరు నా బిడ్డలు అని అంగీకరించారు కాబట్టి ఈరోజు మనం గొప్పవారిగా ఉండగలుగుతున్నాము, స్వతంత్రంగా ఉండగలుగుతున్నాము. లోకమనే దాస్యత్వం నుండి బయటకు వచ్చి పరలోకమైన స్వతంత్రులుగా ఉండగలుగుతున్నాము. గమనించారు యేసు ప్రభువారు మన కొరకు చెల్లించిన వెల ఎంత గొప్పది ఆలోచన చేయండి. నీ ఖర్చులు ఉంటే చెప్పు, నేను భరిస్తానని ఓనేసిము కొరకు పైన ఉన్న ఆ ఖర్చులను పౌలు భరించడానికి ఇష్టపడ్డాడు. మన పైన ఉన్న దాస్యమైన కాడిని ప్రభువారు తీసివేయడానికి ఆ కాడిని మన పైన మోసాడు. మన దాస్యత్వాన్ని యేసు ప్రభువారు తన పైన మోసి తన స్వతంత్రాన్ని మనకిచ్చారు. వెల చెల్లించి ఈ లోకానికి సాతానుకి చెందించవలసిన వెలను చెల్లించి మనను తన కుమార్తెలుగా చేర్చుకున్నాడు. గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడైన ఆ ప్రేమ ఎక్కడా దొరకదు. ఆ ప్రేమను అర్థం చేసుకునేవాడు ఆ ప్రేమ నుండి తొలగిపోడు. అర్థం కానివాడు దేవుని సన్నిధికి రాలేడు, ఆయన సన్నిధిలో నిలబడలేడు. మై డియర్ ఫ్రెండ్స్, దేవునికి చెబుతున్న మంచి మాట, ఆయన ప్రేమను తెలుసుకో. ఎందుకంటే అటువంటి ప్రేమ ఎవరు చూపించారు? ఎటువంటి పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నా
ఎటువంటి స్థితిగతిలో నీవు ఉన్నా క్రీస్తు నమ్మదగినవాడు. ఆయన యందు సమస్తము సాధ్యము. ఆయనకు అసాధ్యం ఏంటంటే ఏది లేదు. ఆయన పైన నమ్మకం ఉంచు, నీ జీవితం మారిపోతుంది. ఆయన పైన విశ్వాసం ఉంచు, నీ బ్రతుకు మారుతుంది. ఈ లోకంలో జయమిస్తాడు, పరలోకంలో దేవుడు విజయమిస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మరి ఆనాడు ఓనసీమ కొరకు, ఒక దాసుని కొరకు, ప్రయోజనకరంగా లేని వాడి కొరకు ఉన్నతమైన పౌలు ఫిలమోనుని రిక్వెస్ట్ చేస్తున్నాడు, రికమెండ్ చేస్తున్నాడు. అదేవిధంగా యేసు ప్రభువారు మనకు తరఫున తండ్రికి రికమెండేషన్ చేస్తున్నాడు. మరి అటువంటి ఆలోచన జ్ఞాపకం చేసుకొని ఎంత గొప్పగా అనిపిస్తుంది, ఎంత సంతోషము. పనికి మాలిన వాడిన నన్ను దేవుడు ప్రయోజనకరంగా మారుస్తున్నాడు. నిష్ప్రయోజనంగా ఉన్న మనల్ని ఆయన ప్రయోజనకరంగా మార్చే శక్తి ఆయనలో ఉందని నమ్మి మనందరం కూడా ఆయన నామాన్ని గొప్ప చేసే బిడ్డలుగా ఉందాము. ఇంకా కొన్ని వచనాలు మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని మరొకసారి చదివినప్పుడు మీకు క్రీస్తు ప్రేమ మీ జీవితంలో ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది. ప్రేమను అనుభవిద్దాము, క్రీస్తు ప్రేమను బహు గొప్పగా అనుభవిద్దాము. ఆయన కొరకు నిలబడతాము, ఆయన కొరకు కన్నీరు కాలుస్తాము. పాపము చేయడానికి నీ హృదయం నిన్ను బంధిస్తున్నా కూడా దాన్ని ఛేదించి దివాని కొరకు నేను బ్రతుకుతానని ఇష్టముతో ఆయన కొరకు బ్రతకడానికి మనం ప్రతి దినము ఈ లోకంతో పోరాడుతూ ఆయనతో స్నేహం పెంచుకునే వాళ్ళగా ఉండడానికి ఇష్టపడతాము. అటువంటి గొప్ప జయ జీవితము ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా దేవుడు ఇవ్వాలని కోరుతూ వాక్యాన్ని ముగిస్తున్నాను. తల వంచుదాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు స్తుతులు నాయనా. మహా గొప్ప దేవుడు నీ బిడ్డలకు దేవా విషదపరిచిన వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచుకుంటూ సహాయం దయచేయండి నాయన. తండ్రి, మా జీవితాల్లో తండ్రి మీరు మా కొరకు చేసిన ఈ రికమెండేషన్ తర్వాత నిష్ప్రయోజనంగా ఉన్న మమ్మల్ని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చి మీ కొరకు నిలబెట్టడానికి దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకునే స్థితులు నాయన. మేము మంచివారమని కాదు, కానీ కేవలం నీ ప్రేమ ద్వారా తండ్రి ఆకర్షింపబడ్డాము. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రతి బిడ్డ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని తన జీవితాలను మలుచుకొని తండ్రి ఆనాడు ఓనసీమ వంటి జీవితాన్ని మేమందరము జీవించినట్టయితే దేవా మీరు పౌలు ద్వారా ఫిలమోనుకు రాయించిన ఈ పత్రిక ద్వారా మేము కూడా దేవా మీరు మా కొరకు రాసిన రికమెండేషన్ని అంగీకరించి ఇంకా దుష్టమైన స్థితిలో ఉంటే పరిశుద్ధమైన స్థితిలోకి రావడానికి, అడుగుపెట్టడానికి మీ సహాయం దయచేయండి దేవా. మీరు మా కొరకు నియమించిన బల్ల సంస్కారంలోకి మేము అడుగు పెడుతున్నప్పుడు తండ్రి మీ సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని బలపరచండి దేవా. ఈ సంస్కారము నియమించి ఉన్నారు, ఈ సంస్కారాన్ని ఆశీర్వదించండి. మేమందరం కూడా బలలో పాల్గొంటున్నప్పుడు మీ తోడును నీడను దయచేసి నిష్ప్రయోజనమైన మమ్మల్ని ప్రయోజనమైన వారుగా మార్చిన మీ త్యాగమును, మీ ప్రేమను జ్ఞాపకం చేసుకునే బిడ్డగా మేమందరం ఉన్నట్టుకు సహాయం దయచేయవచ్చు. సమస్తాన్ని మీకే సమర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.